జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఒకటే ఉన్నాయి, అభివృద్ధి కానీ నిరుద్యోగం కానీ ఎక్కువైపోయింది అంటున్నారు. దాని మీద చెప్పి అభివృద్ధి ఎందుకు జరగలేదండి? ఇప్పుడు నాడు నేళ్ళు స్కూళ్ళు ఏంటి, వైద్య ఆరోగ్య ఇది పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కట్టించారు కదా, రోడ్లు అవన్నీ డెవలప్ చేస్తున్నారు కదా, పరిశ్రమలు వస్తున్నాయి కదా. ఇంకా అభివృద్ధి అంటే అభివృద్ధి ఏం చేయాలి? ఇంకా అభివృద్ధి అనేది ఏంటి? అభివృద్ధి సంక్షేమం చేసే పని అభివృద్ధి. సంక్షేమం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బళ్ళు, నాడు నేరు రూపురేఖలు మార్చేశారు, వైద్య ఆరోగ్య శాఖ అంతా మార్చేశారు, అన్నీ చేశారు. డెవలప్మెంట్ అన్నీ డెవలప్మెంట్ చేశారు ఏంటి. రోడ్లు కూడా డెవలప్ చేస్తున్నారు. ఇవాళ విజయవాడ సిటీ చూడమనండి. విజయవాడ సిటీలో ఎవరైనా టీడీపీ వాళ్ళు కానీ ఏదైనా గత హయాంలో, ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, ఈ రోజు వరకు కూడా గడప గడపడికి తిరగలేదు. ఎవరికి ఒక ముఖం కూడా చూపించలేదు. ఈ రోజున వచ్చి ఎలక్షన్ టయానికి వచ్చి వాళ్ళని పలకరిస్తున్నాడు తప్పితే ఈ 4 ఏళ్లలో ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి, ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఏనాడు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రిటైనింగ్ వాళ్ళు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సగం జరిగిపోయింది, ఈయన వచ్చి పూర్తి చేసి మేమే అంతా పూర్తి చేసామని అంటున్నారు. దాని మీద చెప్పి ఏమంటే గీతానగర్ కరకట్ట వరకే కానీ చేశారు ఆయన. ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోకపోతే ఇన్ఛార్జిగా ఉన్న మా దేవినేని అవినాష్ గారు జగన్ గారితో కొట్లాడి రిటైనింగ్ వాళ్ళు ఆ గీతానగర్ కరకట్ట నుంచి కృష్ణవేణి మెట్ల బజారు వరకు ఆయన శాంక్షన్ చేయించి ఆయన హయాంలో కట్టించింది. వాళ్ళదే పూర్తి చేశారనంటే వాళ్ళు పూర్తి చేసి గీతానగర్ కట్ట దగ్గర నుంచి ఎక్కడైనా రాయేశారా? వాళ్ళ అంతరాత్మక వాళ్ళని చెప్పమనండి, టీడీపీ వాళ్ళని కానీ ఎవరినైనా సరే ఛాలెంజెస్ చెప్పనండి. ఆ కట్ట కింద వాళ్ళైనా ఎవరినైనా అడగండి. ఆ కట్ట గీతానగర్ కట్ట తప్పితే ఇటువైపు ఏమన్నా అసలు కనీసం గొయ్యి తవ్వటం కానీ ఒక పునాది వేయటం కానీ జరిగిందా? కరకట్ట ప్రజలను అడగని చెప్తారు వాళ్ళు. కరకట్ట ప్రజలు రిటైనింగ్ వాల్ వేసిన తర్వాత కొన్ని ఇల్లులు పోయినాయి. అవి ఓన్లీ ఇల్లుల వరకు ఎవరికి డబ్బులు తీసుకుని వైసీపీ ప్రభుత్వం ఎవరికి ఇల్లులు ఇవ్వలేదని ఆరోపణ వస్తుంది. ఏమంటే రాజరాజేశ్వరపేటలో ఇల్లు ఇచ్చారు, కావాలంటే వాళ్ళని రమ్మనండి, ఎవరు వస్తారు ఛాలెంజ్ చేయమనండి, వాళ్ళని రమ్మనండి, వాళ్ళకి ఇల్లు ఇచ్చారా లేదా అడగమనండి. 150 ఇళ్ళు తీశారు, 150 మందికి రాజరాజేశ్వరపేటలో అక్కడ ఇక్కడ ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వలేదని చెప్పమనండి. ఇవ్వలేదని చెప్పని బాటంగా వచ్చి కూర్చోమనండి, ఎదురు కూర్చొని మాట్లాడమనండి, చెప్తాం మేము. వాళ్ళే చెప్తారు, ప్రజలే మాకు ఇల్లు ఇచ్చారా లేదని వాళ్ళే చెప్తారు. కొందరికి టిక్కో ఇల్లులు ఇస్తానని కొంత డబ్బులు వసూలు చేశారు వైసీపీ ప్రభుత్వం అనేసి ఆరోపణ వస్తుంది టీడీపీ ప్రభుత్వం నుంచి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమంటే టీడీపీ ప్రభుత్వంలోనే డబ్బులు వసూలు చేశారు. ఒకళ్ళ దగ్గర 25,000 50,000 ఇవన్నీ వసూలు చేశారు. జగన్ గారు డబ్బులన్నీ 25,000 వాళ్ళందరికీ అడిగిన వాళ్ళందరికీ, టీడీపీ ప్రభుత్వంలో వసూలు చేసిన వాళ్ళందరి దగ్గరికి జగన్ గారు ఇచ్చారు. వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చేసి వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు, టిట్కో ఇల్లు కావాలంటే టిట్కో ఇల్లు అని 50,000 ఇచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది టిట్కో ఇల్లు కావాలన్నారని చెప్పి 50,000 అది కూడా ఇస్తామన్నారు. డబ్బులు కావాలంటే టిట్కో ఇళ్ళకి బ్యాంక్ వర్స్ ఏమన్నారంటే మీకు టిట్కో ఇళ్ళే వస్తాయమ్మా, రెడీ అవుతున్నాయి, మీకు టిట్కో ఇళ్ళు ఇస్తారని చెప్పారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా లంచాలు, ఇప్పుడు మేము నాయకులు మా డివిజన్లో మాకు ఎవరికన్నా ఇచ్చారు, మాకు పలానా వాళ్ళు తీసుకున్నారు ఈ డివిజన్లో అని చెప్పమనండి. పలానా వాళ్ళు మాకు ఇల్లు ఇస్తామని, టిట్కో ఇళ్ళు ఇస్తామని, ₹1 ఇచ్చామని చెప్పమనండి ఎవరినైనా. అయితే వాలంటరీ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు, ఉన్న వాళ్ళనే చూస్తున్నారు, లేని వాళ్ళు నాయకులు ఎవరు చెప్తే వాళ్ళకే మద్దతు చెప్తున్నారు కూడా. వాలంటీర్ల మీద కూడా కొన్ని విమర్శలకు దారితీస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్? అదేమీ లేదండి. వాలంటీర్లు మేము కన్వీనర్లం, సచివాలయం కన్వీనర్లం. మేము చెప్పినా కూడా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు పోయారు. కానీ వాళ్ళకి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు వాళ్ళు కూడా మేము చెప్తే చేసేది కాదండి. ఇది అంతా ఆన్లైన్ అయిపోయిందండి, ఆన్లైన్ ప్రకారమే కానీ ఇది చేసేది, మీరు కానీ నేను కానీ ఏం చేసేది లేదు అని చెప్తున్నారు వాళ్ళు. 2017లో ప్రజాసాధికారిక సర్వే అని చంద్రబాబు నాయుడే పెట్టాడు. ఆ పెట్టినందువల్ల మా వైసీపీ కార్యకర్తలే నష్టపోయారు. పెన్షన్లు కానీ ఏదైనా సరే వాళ్ళ నాయకులు ఎవరు నష్టపోలేదు. వాళ్ళకి ఇళ్ళు వచ్చినాయి, అందరికి వచ్చినాయి ఇళ్ళు. టీడీపీ వాళ్ళకి వచ్చినాయి, వైసీపీ వాళ్ళకి వచ్చినాయి, జనసేన వాళ్ళకి వచ్చినాయి, అందరికీ ఇళ్ళు వచ్చినాయి. పట్టాలు ఇచ్చారు కాబట్టి పట్టాలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే సుప్రీంకోర్టే పట్టాలు ఇమ్మని ఆర్డర్ ఇచ్చింది. పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకుందామని బయలుదేరితే మళ్ళీ కోర్టులో వేశారు వాళ్ళే. ఇల్లు కట్టుకోకూడదు, అది పేదలకే, ధనికులకే ఉండాలి, పేదలకు కాదు రాజధాని అనేది చేసింది. అయితే ఇప్పుడు పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇచ్చాము, ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ముసలి వాళ్ళకి, ముడగ వాళ్ళకి పెన్షన్ కూడా తీసేశారని అంటున్నారు. ఏమంటే తీసేశారంటే ప్రజాసాధికారిక సర్వే చేసింది నువ్వు, చంద్రబాబు నాయుడు 2017లో. దాని ప్రకారం ఏంటంటే 300 యూనిట్లు దాటితే కరెంటు బిల్లులు 300 యూనిట్లు దాటితే వాస్తవంగా కట్ చేస్తున్నారు. దానికి ఎందుకంటే వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు పోతున్నారు. 300 యూనిట్లు దాటితే తీసేస్తున్నారు.
ఈ చదరపు అడుగులు 1000 పైన దాటితే 75 గజాలు ఉన్నాయి, 100 గజాలు ఉన్నా కూడా చదరపు అడుగులు 1000 లోపు ఉంటే పెన్షన్ ఇస్తున్నారు. 1000 లోపు లేదనుకోండి పెన్షన్ ఇచ్చేస్తున్నారు. 1000 దాటి ఉన్నాయి అనుకోండి ఆపారు. అది ప్రజాసాధికారిక సర్వే నువ్వు చేసిందే, అది మేము చేసింది కాదు. అది 2017లో ప్రజాసాధికారిక సర్వే ఉన్న వాళ్ళని లేని వాళ్ళని. ఇప్పుడు మా అబ్బాయి లేడండి, నాదే పెన్షన్ పోయింది. మా అబ్బాయి ఇక్కడ లేడు, ఎక్కడో ఉంటున్నాడు. మా అబ్బాయి అన్నట్టు రాస్తారు ప్రజాసాధికారిక సర్వేలో. మా అబ్బాయి లేడని చెప్పినా ఏం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వాలంటరీ వ్యవస్థను ఒక టెర్రరిస్ట్గా భావించిన వ్యక్తి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను పెడతానంటున్నారు. దాని మీద చెప్పే సమాధానం సార్? ఏమండి, వాళ్ళే టెర్రరిస్ట్ అంటారు, వాళ్ళే గొప్పది అంటారు, అన్ని వాళ్ళే మాట్లాడతారు. వాలంటీర్ వ్యవస్థ అంత గొప్పది ఎక్కడ దేశంలో ఎక్కడా లేదు. మన దగ్గర జగన్ గారు పెట్టిందే వాలంటీర్ వ్యవస్థ గొప్పది. సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ చాలా గొప్ప పథకం. అది చాలామంది అన్ని రాష్ట్రాలు కూడా హర్షిస్తున్నాయి. యాక్చువల్గా దేశ ప్రధాని గారు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి మెచ్చుకున్నారు. వీళ్ళు టెర్రరిస్టులు అంటున్నారు, మతి లేని మాటలు మాట్లాడతారు, మతి లేని చేస్తున్నారు. కానీ అది వాళ్ళ అంతరాత్మకే తెలుసు. కాకపోతే ఏంటంటే బురద చల్లాలి రాజకీయంగా, వాళ్ళ మీద వీళ్ళ మీద చల్లితే ఇదంటారు. వాలంటీర్లు కష్టపడి వాళ్ళ ఇంటింటికి తిరిగి సర్వే చేసుకుని వాళ్ళ రూల్ ఏది చేసుకుని వాళ్ళు పెన్షన్లు ఇవ్వటం ఏంటి, పట్టాలు సర్టిఫికేట్లు ఇవ్వటం ఏంటి, వాళ్ళ ప్రకారం వాళ్ళు చేస్తారు. ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్లకుండా సచివాలయ వ్యవస్థ ద్వారానే అన్నీ అందుతున్నాయి. కనుక వాలంటీర్ వ్యవస్థ ఉన్నందుకు చాలా మంచిది. అది మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. అదే ఇప్పుడేమో టీడీపీ ప్రభుత్వం 70 రూపాయలకి 80 రూపాయలకి క్వార్టర్ ఇస్తానంటుంది. వ్యతిరేకం చేసే వ్యక్తి ఇప్పుడు 70 రూపాయలు క్వార్టర్ ఇస్తానంటుంది. దానికి ఏంటి సార్ సమాధానం? అదేనండి చెప్పేది. ఏంటంటే నరవలేని నాలుగు ఎలాగైనా మాట్లాడుతుంది, నరవలేని నాలుగు ఎలాగైనా మాట్లాడుతుంది. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, అది చేస్తే పెద్ద గోల అవుతుంది. దశల వారీగా అన్నారు, బెల్ట్ షాపులు తీయించేశాడు ఎక్కడికక్కడ. సరే ఇది కూడా చేద్దామంటే అయ్యే సాధ్యం ఇది కాదు, పని అమలు అయ్యేది లేదు, కాని పని అని చెప్పి 1% ఆయన చేశారు. నువ్వు ఇప్పుడు 70 రూపాయలకే మంచి మద్యం ఇస్తాము, ఆయన ఏదో జగ్గు మిషన్ అని జగన్ గారి మందులని అవని నీ డిస్టిలరీస్ అసలు నువ్వేగా చేసింది. అన్ని కంపెనీలు డిస్టిలరీ కంపెనీలన్నీ నువ్వేగా చేసింది. అంతకుముందు నీ హయాంలోనే డిస్టిలరీ కంపెనీలు అన్నీ ఉన్నాయి. ఈయన కొత్తగా ఏమైనా డిస్టిలరీ కంపెనీ ఇచ్చాడు? ఏమన్నా ఇచ్చినప్పుడు మరి చేయాలి కదండి, రుజువు చేయాలి కదా. పేపర్లో కాదు, జనాల్లో రుజువు చేయాలి కదా. ఈ కంపెనీ పెట్టాడు ఆయనది అని నువ్వు రుజువు చేయాలి కదా. ఏది చేయకుండా నోటుకు వచ్చినట్టు వాయితే ఏది చేయలేరు కదా. అది మద్యపాన నిషేధం జనాలు మభ్య పెట్టుకోవడం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నాకు కంపల్సరీ ఓటేస్తారు నేను మద్యం తగ్గిస్తే. తాగేవాళ్ళంతా పెళ్ళాలను కొట్టద్దు అంటాడు, పెళ్ళాల మొగుళ్ళకి అన్నం పెట్టద్దు అంటాడు. ఇదేనండి ఒక రాజకీయ నాయకుడు. ఒక సీఎం అయ్యిండు, 14 ఏళ్ళు పరిపాలన చేసి ఎవరికో ఒక ఆయనకి టిప్పర్ డ్రైవర్ టికెట్ ఇచ్చారు. అతను MBA చదువుకున్నాడు. నువ్వు నిన్న అవహేళన చేసావంటే నువ్వు కనీసం నీకు విలువలే ఉన్నట్ట విలువలు లేనట్ట. నువ్వు అంటే ఎడ్యుకేటెడ్ని కొంచెం అవహేళన చేసినట్టే కదా సార్? మరి ఎడ్యుకేటెడ్ని అవహేళన చేసినట్టే, కులాన్ని అవహేళన చేసినట్టే, రెండింటిని. అయితే ఇక్కడ అవినాష్ గారికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన ప్రజల్లో ఎంత మమేకమై ఉన్నారు? 100% మమేకమై ఉన్నాడండి. ఆ కుర్రాడు చాలా మంచివాడు, పద్ధతిగా ఉన్నాడు. ఎవరికే పనులు కావాలని చేసి పెడతాడు, ఆర్థిక సాయం చేస్తాడు. ప్రతి ఒక్కళ్ళకి బళ్ళు కానీ ఏదైనా తోపుడు బళ్ళు కానీ ఏవైనా అన్నీ కూడా సాయం, ప్రతి డివిజన్కి సాయం చేస్తాడు. వర్కులు చేయించుకున్నాడు. ఎమ్మెల్యే కాకమునిపే ఈ డివిజన్లు అన్నీ 21 డివిజన్లు ఆయన ఉన్న పరిధిలో అన్నీ కూడా వర్కులు చేయించుకుంటున్నాడు. రేపు కూడా గెలిస్తే అందరికీ న్యాయం చేస్తాడు, వర్కులే చేస్తాడు. మంచి వర్కులు, విజయవాడ సిటీని మంచి డెవలప్ చేస్తాడు. మళ్ళీ ఎమ్మెల్యేగా కావాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఎంత ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది సార్? గద్దా రామ్మోహన్ గారినా ఇటుపక్క దేవినేని అవినాష్ గారికి? అది మేము సుమారుగా చెప్పలేం కానండి, సుమారుగా అంటే ఒక 20,000 మెజారిటీ రావుతాం టోటల్ మీద. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 135, 140 వస్తాయండి ఈజీగా.